నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. భారతదేశంలో 16 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ జనగణన ప్రారంభం కానుంది. 2027 మార్చి 1వ తేదీన ఈ జనగణనకు ప్రామాణిక తేదీగా తీసుకుంటాము అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈసారి జనగణన చరిత్రలో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ రూపంలో నిర్వహించనున్నారు. జనగణన అనేది దేశ ప్రజల సంఖ్య, వారి వయసు, లింగం, విద్యాస్థాయి, వృత్తి, మతం, భాష, నివాస స్థితి, కుటుంబ వివరాలు, కులాలు తదితర అంశాలను సేకరించే వ్యవస్థ. ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను ప్రభుత్వం ఈ లెక్కల ఆధారంగా తెలుసుకొని తదనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తుంది. భారతదేశంలో తొలి జనగణన 1872లో ప్రారంభమైంది. స్వాతంత్ర్యం తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రక్రియ జరుగుతుంది. 2011లో చివరిసారిగా జనగణన జరిగింది. అయితే 2021లో జరగాల్సిన జనగణన కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈసారి జరగబోయే జనగణనలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. మొట్టమొదటిసారి జనగణన పూర్తి డిజిటల్ రూపంలో ఉంటుంది. డేటా సేకరణకు మొబైల్ యాప్లు, ట్యాబ్లు వాడతారు. 1931 తర్వాత ఈసారి జనగణనలో ప్రతి ఒక్కరి కుల వివరాలను అడుగుతున్నారు. ఇది దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థపై ప్రగాఢ ప్రభావం చూపనుంది. 2026 అక్టోబర్ 1 నుంచి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలలో ప్రారంభం. 2027 మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలలో జరుగుతుంది. ఈ గణన ఆధారంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయనున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కూడా అమలు చేస్తారు. 2021 జనగణనకు అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తరువాతి కాలంలో కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గిన తరువాతే కొత్త తేదీలను ప్రకటించారు. డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జనాభా పెరుగుదల తగ్గిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అని వారు భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాము అని చెప్పారు. 2021-22 బడ్జెట్లో జనగణన కోసం 3,768 కోట్లు కేటాయించగా 2024-25 బడ్జెట్లో 574.80 కోట్లు కేటాయించారు. జనగణనకు నిధుల కొరత ఏదీ లేదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈసారి జరగబోయే 2027 జనగణన భారతదేశ రాజకీయ, సామాజిక రంగాలలో ఎన్నో కీలక మార్పులకు దారితీయనుంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు, కులగణన వల్ల కొత్త దిశలో దేశ పరిపాలన సాగనుంది. ఈ గణన ఫలితాల ప్రభావం 2029 ఎన్నికల వరకు కనిపించకపోయినా ఆ తరువాతి రాజకీయ చరిత్రను మలుపు తిప్పే అవకాశం ఉంది.